నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని అందరూ చెబుతూ ఉంటారు. అందరికీ బాగా తెలిసినటువంటి మాటే, సంతోషం. మరి మనం బ్రతికించే వాక్యం పట్ల మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి? దాన్ని ఎంతగా సంపాదించుకోవాలి? వాక్యాన్ని చెబుతున్నప్పుడు దాన్ని మీరు స్వీకరించాలి, దాన్ని అంగీకరించాలి. అది మన జీవితాల్లో పనిచేసేటట్టుగా మనము ఎక్సర్సైజ్ చేయాలి. చాలామందికి వాక్యాలు తెలియవు, వచనాలు తెలియవు. ఏదైనా అయితే మ్యాక్సిమం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మాత్రమే చదువుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అదొకటే బాగా ఎక్సర్సైజ్ చేస్తారు ఆ వచనం. అలా కాదండి, ఏది అడిగినా చెప్పే పరిస్థితి వాక్యంలో క్రైస్తవులందరికీ రావాలి. నాట్ ఓన్లీ దైవజనులకు ఒక్కటికే కాదు, యాజకులకు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకి మత్తయి సువార్త 1:1 ప్రకారం అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 2:2 ప్రకారం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. మత్తయి సువార్త 3:3 ప్రకారం ప్రభు మార్గాల్ని సిద్ధపరచండి, సరళం చేయండి ఆయన త్రోవల్ని. మత్తయి 4:4 మనుషుడు రొట్టె వలన జీవింపడు కానీ ఆయన నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు. మత్తయి సువార్త 6:6 రహస్యమందున మీ తండ్రికి తలుపు మూసుకుని మీరు రహస్యంగా ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తేబడును. అటువంటి వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వచనాలు ఎక్కడ ఏది ఉన్నాయన్నది మనము